నమస్తే, నేను సిరి. రోజు రోజుకి బంగారం ధర అయితే ఆకాశాన్ని అంటుతుంది. అయితే నరేంద్ర మోదీ గారు దీన్ని ఎట్లయినా చేసి తులం బంగారం 20,000కే ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇంకా దానికన్నా తక్కువగా అంటే పేదరికంలో ఉన్న వాళ్ళకు కూడా బంగారం అందుబాటులో ఉండే ధరకి తను తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏంటి, అది నిజంగా సాధ్యమయ్యే పనేనా అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే బంగారం ధర ఏమో తులం బంగారం నార్మల్ మార్కెట్ లో చూసుకుంటే 80,000 దాకా వెళ్ళిపోయింది, 85,000 దాకా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు చూస్తేనేమో మరి మోదీ గారు అయితే తులం బంగారాన్ని 20,000కి ఇవ్వాలన్నట్టుగా తను సిద్ధం చేస్తున్న ప్రణాళిక. కానీ ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కే కాకుండా దిగువ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా, పేదరికంలో ఉన్న వాళ్ళకు కూడా బంగారం అందుబాటులోకి రావాలని చెప్పేసి ప్రణాళికలు చేస్తున్నారంటూ మరి వార్తలు వస్తున్నాయి. అది నిజంగా సాధ్యమయ్యే అంశమే అంటారా? ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి మార్కెట్ని అధ్యయనం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిరుపేదలు కూడా బంగారం కాకపోయినా బంగారం పెట్టుకున్నాం అనేటువంటి ఫీల్ వచ్చేలా ఆయన ప్లాన్ చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. ఆ విషయాన్ని ఆయన మచిలీపట్నం వెళ్ళిన సందర్భంగా ఆయన బుధవారం రోజు ఆయన బయటపెట్టారు. ఆయన మచిలీపట్నం వెళ్ళారు. మచిలీపట్నం వెళ్ళి అక్కడ ఉండేటువంటి వాళ్ళతోటి మాట్లాడుతూ, ఆయన పర్యటిస్తూ, ఆయన మచిలీపట్నం పోర్టు డెవలప్ చేస్తానని చెప్పి, ఖచ్చితంగా అది పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే పోలవరం పూర్తి చేస్తానని చెప్పారు. దాంతోపాటు డ్వాక్రా సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు ఒక సంచలనమైన ప్రకటన ఈ బంగారం గురించి చేయడం జరిగింది. ప్రస్తుతం వరల్డ్ మార్కెట్ కానీ నేషనల్ మార్కెట్ కానీ తీసుకొని దాన్ని లోకల్ మార్కెట్ దృష్ట్యా కనుక ఆలోచిస్తే బంగారం ఖచ్చితంగా అందరికి అందుబాటులో తీసుకురావాలి, అందరికి అందుబాటులో ఉండేలాగా చూడాలి అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు. దీన్ని ఆలోచించడానికి కారణం ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో రోజు రోజుకి బంగారం రేటు పెరుగుతుంది. దానికి కారణం ఏంటంటే యుద్ధాలు, తర్వాత అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడం, ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో యుద్ధాలు భారీగా జరుగుతున్నాయి. సో వీటన్ని మొత్తం వెరసి ఏంటంటే బంగారం 1,00,000కి పోయినా ఆశ్చర్యం అవసరం లేదు, 10 గ్రాముల బంగారం అని చెప్పి అంటున్నారు. లేదు 10 గ్రాముల బంగారాన్ని మనం 20,000 లోపే ఇవ్వాలనేది నరేంద్ర మోడీ గారు ఇటీవల కాలంలో ఆలోచన చేస్తూ ఒక ప్రతిపాదన కూడా తయారు చేసి క్యాబినెట్లో కూడా దాని మీద చర్చ పెట్టారని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనకి 24 క్యారెట్స్ బంగారం, 22 క్యారెట్స్ బంగారం, ఇవి మార్కెట్లో మనకు ఉన్నటువంటి సాధారణంగా మనం ఉపయోగించేటువంటిది అదే కదా. బస్ ఇంకా అంతకన్నా తక్కువ క్యారెట్స్ పెద్దగా 18 క్యారెట్స్ ఉంటుంది మనకి. 18 క్యారెట్స్ కూడా పెద్దగా లైక్ చేయరు. 22 క్యారెట్స్ ఎక్కువ లైక్ చేస్తారు, కొనుగోలు చేస్తారు. సో కాబట్టి క్యారెట్స్ తగ్గించి బంగారాన్ని మనం మార్కెట్లోకి ఇంట్రొడ్యూస్ చేయాలనేది నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. దానికి కారణం ఏంటంటే దేశం యొక్క ఆర్థిక పరిస్థితి స్టెబిలిటీగా ఉండాలంటే కనుక ఖచ్చితంగా దాన్ని క్యారెట్స్ని తగ్గించి ఇవ్వాలి అనేది ఆయన ఆలోచన చేస్తూ 9 క్యారెట్స్ బంగారాన్ని ఇంట్రొడ్యూస్ చేయాలి మార్కెట్లో. అది 20,000 రూపాయలు ఉండేటట్టు, 20,000-25,000 మధ్యలో ఉండేటట్టు చేయాలనేది ఆయన ఆలోచన. దాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది సీరియస్గా, క్యాబినెట్లో కూడా చర్చించారు. ఇవన్నీ గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కొంత ఆయన ముందు చూపుతోటి ఉంటుంటారు. అందుకే దేశీయ మార్కెట్ని అలాగే లోకల్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక కీలకమైన ప్రకటన మచిలీపట్నంలో చేశారు. ఏంటంటే మచిలీపట్నం అనేది రోల్డ్ గోల్డ్కి పెట్టింది పేరు ఫస్ట్ నుంచి. అక్కడ తయారైనటువంటి రోల్డ్ గోల్డ్, తర్వాత ఒరిజినల్ గోల్డ్ రెండు పక్కన చూస్తే కనుక అంత ఈజీగా అసలు ఎవరు ఐడెంటిఫై చేయరు ఏది గోల్డ్ ఏది రోల్డ్ గోల్డ్ అని. 1 గ్రామ్ గోల్డ్ కాదు నేను అనేది, రోల్డ్ గోల్డ్ అక్కడ తయారైనటువంటి రోల్డ్ గోల్డ్కి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి లేదంటే గూగుల్లోకి వెళ్ళి మీరు కనుక మచిలీపట్నం రోల్డ్ గోల్డ్ అని కొడితే అక్కడ తయారైనటువంటి రోల్డ్ గోల్డ్కి విపరీతమైనటువంటి గిరాకీ ఉంది దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా పేరు ఉంది. కొన్ని విదేశాలకు కూడా పంపిస్తుంటారు, అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంటారు రోల్డ్ గోల్డ్ని. సో ఆ రోల్డ్ గోల్డ్ మార్కెట్ని మరింత పెంచాలి, వరల్డ్ వైడ్ ఒక జాతీయంగానే కాదు లోకల్గానే కాదు ఎక్స్పోర్ట్స్కి కూడా దానికి తగిన విధంగా ఈ రోల్డ్ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి, దానికి ప్రోత్సాహం ఇవ్వాలి అనే దాని మీద ఆయన ఒక ప్రకటన చేశారు నిన్న. దాన్ని
స్మాల్ అండ్ అంటే సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల జాబితాలో చేర్చి దాన్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగినందువలన రోల్డ్ గోల్డ్ కనుక మ్యానుఫ్యాక్చరింగ్ బాగా ఇంకా కొంత క్వాలిటీ పెంచితే కనుక ఇప్పటికే క్వాలిటీ ఉంటుంది. దాన్ని ఏదో చిలకల బంగారం ఏదో అంటారు, సంథింగ్ ఏదో అంటారు. రోల్డ్ గోల్డ్ అనేది చాలా ఫేమస్ అక్కడ. మీకు రోల్డ్ గోల్డ్ ఎక్కువ పెట్టుకుంటుంటారు. ఆ రోల్డ్ గోల్డ్ పెట్టుకుంటే రోల్డ్ గోల్డ్ అనేది అంత ఈజీ కనుక్కునే అవకాశం కూడా ఉండకుండా అంత పకడ్బందీగా దాన్ని తయారు చేస్తారు అక్కడ. దాని ఫేమస్ మచిలీపట్నం రోల్డ్ గోల్డ్కి. మీకు ఎవరైనా సరే మనం గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక మచిలీపట్నంలో తయారయ్యేటువంటి రోల్డ్ గోల్డ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో ఆ మార్కెట్ని స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీ కింద గుర్తించి డ్వాక్రా వాళ్ళకి వాటిని అప్పచెప్పడం ద్వారా దాని మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేసేంత వరకు కూడా దాన్ని ఎక్స్పాండ్ చేయడం ద్వారా, ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా, ఇండస్ట్రీగా దాన్ని గుర్తించడం ద్వారా దానికి ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ వస్తుంది. సో గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి దానికి తగిన విధంగా మరింత చీప్గా ఈ రోల్డ్ గోల్డ్ కనుక అందించగలిగితే గోల్డ్ పెట్టుకున్నటువంటి ఒక ఫీల్ ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రోత్సహించాలి అని చెప్పి యాంగిల్లో ఈ రోల్డ్ గోల్డ్ అంటే 100లోనే వస్తుంది. బహుశా నేను అనుకుంటే 1000 రూపాయలు, 2000, 3000, 4000, 5000 లోపలే ఉంటుంది. 2-3 లోపలే ఉంటుంది. మొత్తం ఆర్నమెంట్ మొత్తం కలిపినా కానీ నీకు 2-3 లోపలే ఉంటుంది. మహా అయితే 5000 బాగా క్వాలిటీ బాగా ఉన్నట్టు. ఇప్పుడు వడ్రాణం లాంటివి అయితే నీకు 5-6 వచ్చేస్తాయి క్వాలిటీ ఉన్నటువంటి వడ్రాణం. మామూలుగా అయితే వడ్రాణం గోల్డ్ అయితే ఎంత అవుతుంది? కనీసం 5-6 లక్షలు అవుతుందా? 10 లక్షల దాకా కూడా అవుతుంది. ఎందుకంటే అది 15 తులాలు లేనిది అవ్వదు. సో కాబట్టి 15 లక్షలు అవుతుంది, అంతే కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వడ్రాణం చేయించాడు అనుకో, ఆయన చెప్పే 9 క్యారెట్స్ అయితే అదైతే కనుక ఇప్పుడు 12 లక్షలు 10 లక్షలు 12 లక్షలు అయ్యేటువంటి వడ్రాణం కాస్త ఆయన 5 లక్షలు 3 లక్షలకి 3-5 లక్షల మధ్యలో వచ్చేటువంటి అవకాశం ఉంది. అసలు చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంలో వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ ప్రకారం రోల్డ్ గోల్డ్ అయితే కనుక అది మీకు 10,000, 15,000, 20,000 లోపలే వచ్చాడు. వడ్రాణమే 20,000 లోపల వచ్చే అవకాశం ఉంది వడ్రాణం. ఎట్ ద సేమ్ టైం నీకు గోల్డ్ పెట్టుకున్నటువంటి ఫీల్ ఉంటుంది. సో కాబట్టి అంతర్జాతీయ జాతీయ మార్కెట్ లోకల్ మార్కెట్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక అధ్యయనం చేసిన తర్వాత స్మాల్ అండ్ మీడియం స్కేల్ పరిధిలోకి ఈ రోల్డ్ గోల్డ్ తయారు చేసేటువంటి ఇండస్ట్రీని తీసుకురావాలనే సంచలన నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఇప్పటికే అక్కడ మంచి డిమాండ్ ఉంటుంది. అక్కడ పోయి వేరే ప్రాంతాలు కూడా వెళ్ళి అక్కడ కొనుక్కుంటుంటారు మహిళలు, వేరే ప్రాంతాల వాళ్ళు కూడా వెళ్ళి. ప్లస్ మచిలీపట్నం రోల్డ్ గోల్డ్ అని అంటే కూడా మార్కెట్లో మంచి పేరు ఉంది. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వడ్రాణం 50,000కే వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. నరేంద్ర మోడీ గారు 3-4 లక్షలకి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 50,000 లోపే వడ్రాణం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఇదంతా సాధ్యమే, అంటే ఇదంతా జనాల్లోకి వెళ్ళే అవకాశం ఉందంటారా సార్? ఉంది, ఆల్రెడీ మార్కెట్లో ఉంది. మచిలీపట్నం రోల్డ్ గోల్డ్ అంటే కనుక మార్కెట్లో మంచి పేరు ఉంది రోల్డ్ గోల్డ్కి. ఇప్పుడు 9 క్యారెట్స్ బంగారం అంటే ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అది ప్రాచుర్యం పొందకుండా ఉండదు. ఇప్పుడు అసలు అది నీకు ఇప్పుడు తులం బంగారం మామూలుది అయితే నీకు ₹1,00,000 కొనేటువంటి స్తోమత ఎంతమందికి ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. అదే 9 క్యారెట్స్ ప్రవేశపెట్టారనుకో కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఇంకా పేదలకి అయితే నీకు 9 క్యారెట్స్ కూడా కొనే పరిస్థితి ఉండదు కదా. కాబట్టి పేదల కోసం నిరుపేదల కోసం ఖచ్చితంగా ఈ రోల్డ్ గోల్డ్ అనేది ఉపయోగపడుతుంది. రోల్డ్ గోల్డ్ మ్యారేజెస్ చేసుకోవాలి, గోల్డ్ కొనలేరు, మధ్యతరగతి వాళ్ళు కొనలేరు, నిరుపేదలు కొనలేరు. మధ్యతరగతి వాళ్ళ కోసం ఏమో 9 క్యారెట్స్ బంగారం, నిరుపేదలకేమో చంద్రబాబు నాయుడు బంగారం అనుకోవాలి. ఇప్పుడు వడ్డాను 30-40 వచ్చేస్తుంది కదా. 30-40 కూడా అవసరం లేదనుకుంటా రోల్డ్ గోల్డ్. బహుశా నేను అనుకుంటా అంత కూడా ఉండదేమో, అంతకన్నా తక్కువ వస్తుంది. 20,000 లోపలే వచ్చేస్తుంది కదా వడ్డాను. 20,000 లోపల వస్తుందంటే తీసేసుకుంటారు కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.